బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిపోయారు. కలెక్టర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, అందుకని వాళ్ళందరినీ కలెక్టర్స్ అని పేర్లు పెట్టారు. తర్వాత మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా పెట్టాం. మళ్ళీ కలెక్టర్ కమ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని పెట్టాం. లా అండ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి. సో దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ యాజ్ టు, అందులో మామూలుగా ఐఏఎస్ అంటే యు ఆర్ ఆల్ ట్యూన్డ్ విత్ రెవెన్యూ. బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రెవెన్యూ నుంచే కలెక్షన్. ఆ రోజు జమాబందీ ఇవన్నీ పెట్టి, అందుకే మీకు కూడా ఫస్ట్ ఎక్స్పోజర్ ఎక్కడికైనా పంపిస్తే రెవెన్యూ పంపిస్తారు. నేరుగా విలేజ్కి పోయి కర్ణంగా మున్సబ్గా పనిచేసి వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారు. మీరు అక్కడి నుంచి పైకి ట్రైనింగ్ అంతా కూడా సబ్ కలెక్టర్గా వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కువ జాయింట్ కలెక్టర్ కానీ అందరూ రెవెన్యూలోనే ఎక్కువ, నాట్ ట్యూన్డ్ విత్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది లాస్ట్ 40 years. చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ అని. బీ లీడర్స్, బీ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, మీకు ఒక ఐడియా ఏమన్నా డౌట్స్ చెప్పండి, అదర్వైజ్ in course of time we will move forward. Sir, just for the collectors, sir, we had also told them when we were preparing the vision plan, sir, because as you said, sir, many of them may not be fully aware of all these GVA calculations and other things. Sir, వాళ్ళు ఎందుకు మీకు కూడా తెలియదు ఒకప్పుడు. లేదు, నాకు పూర్తిగా నాలెడ్జ్ ఉంది సార్. కాదు ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీకు కూడా, మీకు అందరికీ చెప్పేవాళ్ళు. నేను లాస్ట్ సెషన్లో అయితే క్లాసులు తీసుకొని కూర్చోవాడు, జిఎస్టిపి అంటే ఏంటి ఇవన్నీ కూడా. So what I have requested them, sir, that wherever they have colleges and universities, sir, in their district headquarters, they can interact with the people who know economics and public policies, sir. వాళ్ళు నేర్చుకోకర్లా, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఇది కనుక్కోవడానికి వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. మీరు చేయాల్సింది ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని అండ్ ఆల్సో అకాడమిషియన్స్ అంటే యూనివర్సిటీస్, కాలేజెస్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రాసెస్లో. దెన్ దే ఆర్ ది స్టేక్ హోల్డర్స్. 2047 ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు చదివే స్టూడెంట్ కోసం. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్ ఎవ్రీబడి, ఇన్వాల్వ్ అండ్ మేక్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. దెన్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఓకే Sir, a small submission, sir. Please. Sir, as we are focusing more on the services sector, sir, so the services sector always will be driven by the spending power of the citizens, sir. So we have to create a spending opportunity to the citizens, sir. In that regard, sir, so except in Amravati area, sir, the rest of the district, rest of the state, sir, all the employees, sir, and those who has the surplus money. నువ్వు రెండున్నాయి, నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు. డబ్బులు సంపాదించి సర్వీస్ సెక్టర్ రారు. They have to spend it, sir. దే టు స్పెండ్. అది ఓల్డ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్. అగ్రికల్చర్లో వచ్చేది కూడా ప్రోడక్టే, లేకపోతే ఇండస్ట్రీ వచ్చేది ప్రోడక్టే, సర్వీస్ కూడా ప్రోడక్టే. సర్వీస్ కానీ, ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ ఒకటి కొనాలి, ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు సర్వీస్ని కొన్ని దేశాలు, ఇండియా కూడా ఇండస్ట్రియలైజేషన్లో మనం ముందుకు పోవాలి. Service. వీ హ్యావ్ గాన్ సర్వీస్ సెక్టర్. ఏంటి? ఐటీ రెవల్యూషన్, దాన్ని అందిపుచ్చుకున్నాం. అక్కడ నుంచి ఐటీ వచ్చాక సర్వీస్కి వెళ్ళిపోయారు. సర్వీస్ అంటే ఒక ఐటీలో ఇప్పుడు నేను చెప్పేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ సర్వీస్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించచ్చు నువ్వు. కాబట్టి ముందు ఎక్కడ సంపాదించుకొని రెండప్పుడు సర్వీస్ చేద్దానికి కుదరదు. ఇవన్నీ లింక్డ్ అనమాట. దాన్ని మీరు బ్రేక్ చేయాలి. Yes. వర్కౌట్ చేయండి, మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. Thank you, sir. The next presentation will be on RTGS by Principal Secretary Shri S. Suresh Kumar. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిపోయారు. కలెక్టర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, అందుకని వాళ్ళందరినీ కలెక్టర్స్ అని పేర్లు పెట్టారు. తర్వాత మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా పెట్టాం. మళ్ళీ కలెక్టర్ కమ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని పెట్టాం. లా అండ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి. సో దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ యాజ్ టు, అందులో మామూలుగా ఐఏఎస్ అంటే యు ఆర్ ఆల్ ట్యూన్డ్ విత్ రెవెన్యూ. బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రెవెన్యూ నుంచే కలెక్షన్. ఆ రోజు జమాబందీ ఇవన్నీ పెట్టి, అందుకే మీకు కూడా ఫస్ట్ ఎక్స్పోజర్ ఎక్కడికైనా పంపిస్తే రెవెన్యూ పంపిస్తారు. నేరుగా విలేజ్కి పోయి కర్ణంగా
మున్సబ్గా పనిచేసి వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారు మీరు. అక్కడి నుంచి పైకి ట్రైనింగ్ అంతా కూడా సబ్ కలెక్టర్గా వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కువ జాయింట్ కలెక్టర్ కానీ అందరూ రెవెన్యూలోనే ఎక్కువ నాట్ ట్యూన్డ్ విత్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది లాస్ట్ 40 years. చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ అని. బీ లీడర్స్, బీ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, మీకు ఒక ఐడియా ఏమన్నా ఉంటే డౌట్స్ చెప్పండి. అదర్వైజ్ in course of time we will move forward. Sir, just for the collectors, sir, we had also told them when we were preparing the vision plan, sir, because as you said, sir, many of them may not be fully aware of all these GVA calculations and other things. Sir, వాళ్ళు ఎందుకు మీకు కూడా తెలియవు ఒకప్పుడు. లేదు, నాకు పూర్తిగా నాలెడ్జ్ ఉంది సార్. కాదు ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీకు కూడా మీకు అందరికీ చెప్పేవాళ్ళు. నేను లాస్ట్ సెషన్లో అయితే క్లాసులు తీసుకొని కూర్చోవాడు జిఎస్టిపి అంటే ఏంటి ఇవన్నీ కూడా. Sir, so what I have requested them, sir, that wherever they have colleges and universities, sir, in their district headquarters, they can interact with the people who know economics and public policies, sir. వాళ్ళు నేర్చుకోకర్లా, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఇది కనుక్కోవడానికి వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. మీరు చేయాల్సింది ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని అండ్ ఆల్సో అకాడమిషియన్స్ అంటే యూనివర్సిటీస్, కాలేజెస్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రాసెస్లో. దెన్ దే ఆర్ ది స్టేక్ హోల్డర్స్. 2047 ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు చదివే స్టూడెంట్ కోసం. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్ ఎవ్రీబడి, ఇన్వాల్వ్ అండ్ మేక్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. దెన్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఓకే Sir, a small submission, sir. Please. Sir, as we are focusing more on the services sector, sir, so the services sector always will be driven by the spending power of the citizens, sir. So we have to create a spending opportunity to the citizens, sir. In that regard, sir, so except in Amravati area, sir, the rest of the district, rest of the state, sir, all the employees, sir, and those who has the surplus money, నువ్వు రెండున్నాయి, నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు. డబ్బులు సంపాదించి సర్వీస్ సెక్టర్ రారు. they have to spend it, sir. దే టు స్పెండ్. అది ఓల్డ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రోడక్ట్. అగ్రికల్చర్లో వచ్చేది కూడా ప్రోడక్టే, లేకపోతే ఇండస్ట్రీ వచ్చేది ప్రోడక్టే, సర్వీస్ కూడా ప్రోడక్టే. సర్వీస్ కానీ, ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ ఒకటి కొనాలి, ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు సర్వీస్నే కొన్ని దేశాలు, ఇండియా కూడా ఇండస్ట్రియలైజేషన్లో మనం ముందుకు పోవాలి. Service. వీ హావ్ గాన్ సర్వీస్ సెక్టర్. ఏంటి? ఐటీ రెవల్యూషన్. దాన్ని అందిపుచ్చుకున్నాం. అక్కడ నుంచి ఐటీ వచ్చాక సర్వీస్కి వెళ్ళిపోయారు. సర్వీస్ అంటే ఒక ఐటీలో ఇప్పుడు నేను చెప్పేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ సర్వీస్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించచ్చు నువ్వు. కాబట్టి ముందు ఎక్కడ సంపాదించుకొని రెండప్పుడు సర్వీస్ చేద్దాం కుదరదు. ఇవన్నీ లింక్డ్ అనమాట. దాన్ని మీరు బ్రేక్ చేయాలి. Yes. వర్కౌట్ చేయండి, మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. Thank you, sir. The next presentation will be on RTGS by Principal Secretary Shri S. Suresh Kumar.